హీరోల భార్యలంతా దాదాపు బిజినెస్ రంగంలో అడుగుపెట్టారు. తమకంటూ ఓ స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ లిస్ట్లో చేరబోతుందట ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. ఇంతకీ ఏంటా బిజినెస్? యంగ్ టైగర్ ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఓవైపు సినిమాలు, మరోవైపు ప్రకటనలతో స్టార్ హీరోలంతా దూసుకెళ్తున్నారు. వారి భార్యలు కూడా ఓవైపు వ్యాపారం, మరోవైపు ప్రకటనలతో తమకంటూ స్పెషల్ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. ఉపాసన, నమ్రత శిరోద్కర్, స్నేహారెడ్డి ఈ కోవకే చెందుతారు. సొంతంగా వ్యాపారాలతో పాటు భర్త స్టార్ట్ చేసిన వ్యాపారాల్లో తమ వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తన భార్య లక్ష్మీ ప్రణతికి కూడా అలానే ఉండాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. అందుకే బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నట్టు టాక్. తాత నందమూరి తారక రాముడి పోలికలతో ఉండే జూనియర్ ఎన్టీఆర్కి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక RRR మూవీతో ఆస్కార్ వేదిక పైన వెలిగే అవకాశం దక్కించుకున్నాడు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో దుమ్ము లేపుతున్నాడు. ఇలాంటి టైంలో తన భార్య లక్ష్మీ ప్రణతి కూడా ప్రజల మధ్య ఉండాలని, తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉండాలని భావిస్తున్నాడట. అందుకే ఆమెని బిజినెస్ రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నాడు అని టాక్. ఏపీ ప్రజలకు దగ్గరయ్యేలా లక్ష్మీ ప్రణతిని బిజినెస్ రంగంలోకి దింపబోతున్నాడట యంగ్ టైగర్. మరోవైపు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పైన ఎప్పటి నుంచో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా తారక్ని రాజకీయ నాయకుడిగా చూడాలని ముచ్చట పడుతున్నారు. అందుకే అభిమానులకి చేరువలో ఉండేలా తన భార్య లక్ష్మీ ప్రణతిని వ్యాపార రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యాడట. ఈ బిజినెస్ ద్వారా తాను ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు అని టాక్. ఇప్పటి వరకైతే ఈ బిజినెస్ ఏంటన్నది క్లారిటీ ఇవ్వలేదు, కానీ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తారు అనే ప్రచారం మాత్రం మరోసారి జోరందుకుంది. దీనికి ఆజ్యం పోస్తూ లేటెస్ట్గా ఎన్టీఆర్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు తారక్. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం త్వరలోనే ఓ భారీ సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా కలుస్తాను అని ప్రకటించాడు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించేందుకు కొంత టైం పడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నాడు యంగ్ టైగర్. అప్పటి వరకు అభిమానులు ఓర్పుగా ఉండాలి అని విజ్ఞప్తి చేశాడు. అభిమానుల ఆనందంతో పాటు వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమన్నాడు. 5 ఏళ్ల క్రితం కూడా ఇదే ప్రచారం జరిగింది. అప్పట్లో లక్ష్మీ ప్రణతి మీడియా హౌస్ స్టార్ట్ చేయబోతోంది అనే టాక్ వినిపించింది. తండ్రి నార్నే శ్రీనివాసరావు సహాయంతో మీడియా రంగంలో అడుగు పెట్టబోతోంది అనే ప్రచారము జరిగింది. లేటెస్ట్గా వచ్చిన వార్తలు చూస్తుంటే అవన్నీ ఇప్పుడు నిజమవుతాయా? ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి? లక్ష్మీ ప్రణతి స్టార్ట్ చేయబోయే బిజినెస్ ఏంటి? అభిమానులలో జరగబోయే సమావేశంలో పొలిటికల్ ఎంట్రీపై తారక్ క్లారిటీ ఇస్తాడా? ఈ సందేహాలకు సమాధానం తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.